జనసేన పార్టీ ఫస్ట్ ఎన్నికలప్పుడు అసలు పోటీ చేయలేదు, పార్టీ స్థాపించినప్పుడు. ఆ తర్వాత పోటీ చేశారు, 2 సీట్లు వచ్చినాయి. 2 సీట్లు వస్తే అందులో ఒక సీటు, ఆ ఒక్క అతను కూడా మళ్ళీ పార్టీ మారాడు. అయినా మీరు అట్లా జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి జనసేన పార్టీలోనే ఉన్నారు, ఎట్లా? అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక ఆశయంతో పార్టీ పెట్టారండి. 2014 సంవత్సరం మార్చి 14 పార్టీ పెట్టే ముందు ఆయన మమ్మల్ని పిలిచి చెప్పడం కూడా ఏంటంటే, పార్టీ కొన్ని ఆ రోజు జరిగినటువంటి పరిణామాలు, ఎందుకంటే ఆ రోజు కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విడగొట్టినటువంటి విధానాన్ని నచ్చక, ఎందుకంటే మన ఆంధ్ర రాష్ట్రానికి అన్ని కూడా అప్పులు ఇచ్చేసి రాజధాని కూడా లేకుండా చేసినటువంటి ఘటనలు, పార్లమెంట్లో తలుపులు మూసేసి బిల్లు పాస్ చేసినటువంటి సందర్భాలను చూసి పవన్ కళ్యాణ్ గారు చలించి జనసేన పార్టీని స్థాపించి ఆంధ్ర రాష్ట్రానికి మనం ఎంతో కొంత సేవ చేయాలి ఒక రాజకీయ పార్టీ ద్వారా అని ఆ రోజు పిలిపివ్వటం జరిగింది. దానిలో భాగంగానే ఒక రాజకీయ పార్టీ అంటే కష్ట నష్టాలు చాలా ఉంటాయి, అవమానాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని నమ్మి ఆ రోజు నుంచి కూడా ఈ రోజుకి మేము అలాగే తిరిగాము, ఆ నాయకత్వాన్ని బలపరుస్తూ ఆయన వెన్నంట నడిచాము. అలాగే 2014 ఎన్నికలు వచ్చినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ విధానాల్ని మనం నచ్చక కాంగ్రెస్ హటావో దేశ్ బచావో అనే ఒక నినాదంతో పవన్ కళ్యాణ్ గారు కేంద్రంలో నరేంద్ర మోదీ గారికి, అలాగే రాష్ట్రంలో ఈ రాష్ట్రం అన్యాయం అయిపోతుంది అని చెప్పేసి ఒక సీనియర్ అయినటువంటి, అంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి పరిపాలన చేసేటటువంటి ఒక వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చాలా అవసరం అని చెప్పి ఆ రోజు కూడా ఎన్డీఏ కూటమికి ఆయన ఎక్కడా పోటీ చేయకుండా నేను మద్దతు ఇస్తానని చెప్పి ఆ రోజు మద్దతు ఇవ్వడం జరిగింది. అలాగే కూటమి ప్రభుత్వం, ఆ రోజు ప్రభుత్వం రావడానికి కూడా పవన్ కళ్యాణ్ గారు సహాయ సహకారాలు చేయడం జరిగింది.